Hare Krishna. Let's start with the intermediate first year 5 mark series. That will be the fifth answer. Amal 10th answer. What is public finance? Describe the sources of public resources. Amma, listen. Revenue received by the government from the different sources is called as public revenue. Which is broadly classified into two kinds. One is tax revenue and the other one is non-tax revenue. Amma, listen, Amma. పబ్లిక్ నుంచి గవర్నమెంట్కి కొంచెం మనీ వస్తుంది, డిఫరెంట్ సోర్సెస్ నుంచి వస్తుంది. ఆ రెవెన్యూని ఏమంటాం? రెవెన్యూ అంటే ఇన్కమ్ అమ్మా. ఆ రెవెన్యూని ఏమంటాం అంటే పబ్లిక్ ఫైనాన్స్. రెవెన్యూ రిసీవ్డ్ బై ద గవర్నమెంట్. గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది, ఒకటే సైడ్ నుంచి రాదు ఇన్కమ్, డిఫరెంట్ సోర్సెస్ నుంచి వచ్చే ఇన్కమ్ని ఏమంటామంటే పబ్లిక్ రెవెన్యూ. అర్థమైందా? నెక్స్ట్ ఈ పబ్లిక్ రెవెన్యూ టూ టైప్స్. వన్ ఇస్ ట్యాక్స్ రెవెన్యూ, ఒకటేమో నాన్ ట్యాక్స్ రెవెన్యూ. రెవెన్యూ రిసీవ్డ్ బై ద గవర్నమెంట్ ఫ్రమ్ ద డిఫరెంట్ సోర్సెస్ ఈజ్ కాల్డ్ యాజ్ పబ్లిక్ రెవెన్యూ, విచ్ ఈస్ బ్రాడ్లీ డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్. వన్ ఈజ్ ట్యాక్స్ రెవెన్యూ, అదర్ వన్ ఏంటంటే నాన్ ట్యాక్స్ రెవెన్యూ. అర్థమైందమ్మా? ఈజీ కాన్సెప్ట్. ట్యాక్స్ రెవెన్యూ అంటే ఏదో చూద్దామమ్మా. ట్యాక్స్ రెవెన్యూ అంటే revenue received through the collection of taxes from the public is called as tax revenue. అంటే గవర్నమెంట్కి డబ్బులు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తుంది? ఓన్లీ మనీ రిసీవ్డ్ ఫ్రమ్ ద ట్యాక్స్ నుంచి వచ్చే మనీ ట్యాక్స్ రెవెన్యూ. అమ్మా ట్యాక్స్ అంటే ట్యాక్స్ మనం శాలరీ ఎర్న్ చేస్తున్నాం, ఎక్కడో జాబ్ చేస్తున్నాం, మంత్లీ శాలరీ ఎంతో వస్తుంది. వచ్చినందుకు ఏం చేయాలంటే అది కొన్ని మనకి స్లాబ్ రేట్స్ ఉన్నాయమ్మా. 3 lakhs క్రాస్ అయితే ఇంత, 10 lakhs క్రాస్ అయితే ఇంత, అబౌవ్ 1 crore క్రాస్ అయితే ఇంత, అంటే మనకు కొన్ని లిమిట్స్ ఉన్నాయి. ఆ లిమిట్స్లో బట్టి మనం ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది గవర్నమెంట్కి. అక్కడ ఏమైందంటే ట్యాక్స్ రెవెన్యూ అంటే రెవెన్యూ రిసీవ్డ్ టు ద గవర్నమెంట్ ఓన్లీ ఫ్రమ్ ద ట్యాక్సెస్. ఆ ట్యాక్స్ రూపంలోనే గవర్నమెంట్కి వచ్చే మనీని ఏమంటామంటే ట్యాక్స్ రెవెన్యూ అంటాం. రెవెన్యూ రిసీవ్డ్ త్రూ ద కలెక్షన్ ఆఫ్ ట్యాక్సెస్ ఫ్రమ్ ద పబ్లిక్ ఈజ్ కాల్డ్ as ట్యాక్స్ రెవెన్యూ. ఈ ట్యాక్స్ రెవెన్యూ ఏమవుతుందంటే బోత్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్స్ ట్యాక్సెస్ యాజ్ పర్ దేర్ అలొకేషన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏం రాశారంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఇంత ట్యాక్స్, ఇంత పర్సెంటేజ్ ట్యాక్స్ వస్తుంది, స్టేట్ గవర్నమెంట్కి ఇంత. ఆ కాన్స్టిట్యూషన్లో ఎంత పార్ట్ షేర్ ఉందో అంత షేర్ స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుంది, అంత షేర్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది. అర్థమైందమ్మా? దీంట్లో ట్యాక్స్ రెవెన్యూలో మళ్ళీ మనకి సబ్ పార్ట్స్ ఉన్నాయి. ఆ సబ్ పార్ట్స్లో ఫస్ట్ వన్ ఈజ్ డైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే దిస్ ఈజ్ ఎక్స్ పర్సన్, ఎక్స్ he has to pay this much tax. అంటే డైరెక్ట్గా ఆ పర్సన్ పైనే వాని ఇన్కమ్ పైనే ఛార్జ్ చేసే ట్యాక్స్ని ఏమంటాం అంటే డైరెక్ట్ ట్యాక్స్ అంటాం. ట్యాక్సెస్ ఆన్ ద ఇన్కమ్ అండ్ ద ఎక్స్పెండిచర్. వానికి ఎక్స్ అనే పర్సన్, ఒక పర్సన్ ఉన్నాడు అనుకో, ఆ ఎక్స్ అనే పర్సన్ ఇన్కమ్ పైన, వాని ఎక్స్పెండిచర్ పైన గవర్నమెంట్ కొంచెం ట్యాక్స్ ఛార్జ్ చేస్తుంది. ఆ ట్యాక్స్ని వి విల్ కాల్ దట్ హ్యాస్ అ డైరెక్ట్ ట్యాక్స్. దీంట్లో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, పర్సన్ ఒక ఎక్స్ అనే పర్సన్ దానిపైన ఛార్జ్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ట్యాక్స్, ఎంత ఇంట్రెస్ట్ ఉందో దానికి ట్యాక్స్. కార్పొరేట్ ట్యాక్స్, ఎక్స్పెండిచర్ ట్యాక్స్ ఇవి కాకుండా ఇంకా వేరే కూడా ఉంటాయి. డైరెక్ట్లీ ఒక పర్టికులర్ పర్సన్ పైన ఛార్జ్ చేసే ట్యాక్స్ని డైరెక్ట్ ట్యాక్స్ అంటాం. అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ట్యాక్సెస్ ఆన్ ద ప్రాపర్టీ అండ్ ద అసెట్స్, క్యాపిటల్ అసెట్స్. అమ్మా ట్యాక్సెస్ ఆన్ ద ప్రాపర్టీ, మన క్యాపిటల్ అంటే ఏంది? అసెట్, ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ ఏంటంటే ట్యాక్సెస్ ఆన్ ప్రాపర్టీస్. ఆ ప్రాపర్టీస్ పైన కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయనుకో, ల్యాండ్ ఉందనుకో, కొంచెం ఫిక్స్డ్ అసెట్స్ ఉంటాయి. ఆ అసెట్స్ పైన మనకి ఏముంటాయి అంటే కొంచెం ట్యాక్స్ ఉంటుంది. ఆ ట్యాక్స్ పైన వచ్చేదాన్ని ఏమంటామంటే ఏమంటాము? ట్యాక్సెస్ ఆన్ ద ప్రాపర్టీ అయితే క్యాపిటల్ అసెట్స్ అంటాం. ఎగ్జాంపుల్స్ ఏంటంటమ్మా? వెల్త్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్, ఎస్టేట్ డ్యూటీ. ఇవి ఏంటంటే సమ్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆన్ ట్యాక్సెస్ ఆన్ ప్రాపర్టీ అండ్ క్యాపిటల్ అసెట్స్ పైన మనకి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదేమో డైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్లో టూ పార్ట్స్. మళ్ళీ ఇండైరెక్ట్ ట్యాక్స్ ది సెకండ్ పార్ట్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ద ట్యాక్స్ లెవీడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, కస్టమ్ డ్యూటీ. అంటే మనం ట్యాక్స్ పే చేస్తున్నాం కానీ మనం డైరెక్ట్గా గవర్నమెంట్కి డైరెక్ట్గా పే చేయము, మనం ఇండైరెక్ట్గా పే చేసే ట్యాక్స్. ఇండైరెక్ట్ అంటే ఒక పర్టికులర్ ప్రోడక్ట్ని మనం యూజ్ చేస్తున్నాం. ఒక బిస్కెట్ ప్యాకెట్ నేను షాప్ నుంచి కొన్నామా, దానికి నేను ట్యాక్స్ పే చేస్తున్నాను కానీ డైరెక్ట్గా నేను గవర్నమెంట్కి పే చేసలేదు. ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్ ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఇన్కమ్లో నుంచి గవర్నమెంట్కి పే చేసుకున్నారు. మనం ఏం చేస్తున్నాం? ఇండైరెక్ట్గా ఆ పర్సన్కి పే చేస్తున్నాం. అంటే మనం గవర్నమెంట్కి డైరెక్ట్గా పే చేసలేం, ఇండైరెక్ట్గా పే చేస్తున్నాం. అందుకోసమే దాని పేరు ఏంటంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఎగ్జాంపుల్స్ ఏంటి ఇండైరెక్ట్ ట్యాక్సెస్కి? ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, కస్టమ్ డ్యూటీ. ఏవైనా రెండు నేర్చుకున్నాము. ఏది ఈజీ ఉందో ఎగ్జాంపుల్స్ రాయండి, కానీ 2 నేర్చుకోండి. 3 వస్తే 3 రాయండి, మినిమం 2 అయితే రాయండి అమ్మా.
నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ట్యాక్స్ రెవెన్యూ. ఈ ట్యాక్స్ రెవెన్యూలో ఈ పార్ట్స్. సెకండ్ వచ్చేసి మనకి ఏంటంటే నాన్ ట్యాక్స్ రెవెన్యూ. నాన్ అంటే వర్డ్ ఏముందమ్మా, నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే గవర్నమెంట్కి ట్యాక్స్ కాకుండా, ఓన్లీ ట్యాక్స్ కాకుండా డిఫరెంట్ సోర్సెస్ నుంచి కూడా ఇన్కమ్ వస్తుంది. దాన్ని ఏమంటామంటే నాన్ ట్యాక్స్ రెవెన్యూ. Government receives revenue from the sources other than the taxes. Such a revenue is called as non-tax revenue. And government receives the income from other than the taxes. Other than the taxes అంటే ట్యాక్స్ కాకుండా వేరే సోర్సెస్ నుంచి గవర్నమెంట్కి మనీ వస్తుంది. ఆ మనీని మనం ఏమంటామంటే నాన్ ట్యాక్స్ రెవెన్యూ. అర్థమైందమ్మా? నెక్స్ట్ దీంట్లో మనకి కొన్ని పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ రెవెన్యూ. అడ్మినిస్ట్రేటివ్ రెవెన్యూ అంటే ఏంటంటే గవర్నమెంట్ రిసీవ్స్ మనీ ఫర్ సర్టన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్. అంటే గవర్నమెంట్ కొన్ని సర్వీసెస్ ఇస్తుంది, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఇస్తుంది, దానికి కొంచెం ఫీజ్ ఛార్జ్ చేస్తుంది. ఆ ఛార్జెస్ని ఏమంటామంటే అడ్మినిస్ట్రేటివ్ రెవెన్యూ. ఎగ్జాంపుల్ లైసెన్స్ ఫీజ్, ట్యూషన్ ఫీజ్, కొన్ని పెనాల్టీస్ మనం పే చేస్తాం గవర్నమెంట్కి. అలాంటి అన్నీ దేంట్లో వస్తాయంటే అడ్మినిస్ట్రేటివ్ రెవెన్యూ. అంటే దీంట్లో ట్యాక్స్ ఎక్కడ లేదమ్మా, గవర్నమెంట్ మనీ కొన్ని సర్వీసెస్, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది, దానికోసం గవర్నమెంట్ మన దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటుంది. ఎగ్జాంపుల్స్ మీకు 3 ఉన్నాయి, ఏదైనా 2 రాసుకోండి, 3 వస్తే 3 రాయండి. అర్థమైందా? నెక్స్ట్ వన్ వచ్చేసి కమర్షియల్ రెవెన్యూ. ఫస్ట్ వన్ అడ్మినిస్ట్రేటివ్ రెవెన్యూ, సెకండ్ వన్ కమర్షియల్ రెవెన్యూ. గవర్నమెంట్ goods and services are exchanged for the public, so such a units earn revenue by of selling their products. అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే కొన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఆ ఆర్గనైజేషన్స్లో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ప్రోడక్ట్స్ని సెల్లింగ్ చేస్తారు. కొన్ని షేర్స్ అయినా సెల్లింగ్ చేయొచ్చు, వాళ్ళ ప్రోడక్ట్స్ అయినా సెల్లింగ్ చేయొచ్చు. దానివల్ల వాళ్ళకి కొన్ని రెవెన్యూ వస్తుంది. ఆ రెవెన్యూని ఏమంటామంటే కమర్షియల్ రెవెన్యూ. అంటే వాళ్ళు ఒక బిజినెస్ చేస్తున్నారు, ఆ బిజినెస్లో వాళ్ళ ప్రోడక్ట్స్ని వాళ్ళు మార్కెట్లో రిలీజ్ చేస్తున్నారు. ఆ రిలీజ్ చేసినందుకు, వాళ్ళు అమ్మినందుకు, వాళ్ళు సెల్లింగ్ ద ప్రోడక్ట్స్, దే ఆర్ రిసీవింగ్ సర్టన్ ఇన్కమ్. దట్ ఇన్కమ్ ఈస్ కాల్డ్ as కమర్షియల్ రెవెన్యూ. కమర్షియల్ అంటే ఏంది, బిజినెస్ చేసిన తర్వాత వాళ్ళకి వచ్చే ఇన్కమ్ని ఏమంటామంటే కమర్షియల్ రెవెన్యూ. ఎగ్జాంపుల్స్ ఇండియన్ ఆయిల్. ఇంకా మస్తు ఎగ్జాంపుల్స్ ఏవి రాసుకుంటారో రాసుకోండి. ఇవి కాకుండా ఇంకా 2 ఉన్నాయమ్మా. ఏంటంటే వినండమ్మా, లోన్స్ అండ్ అడ్వాన్సెస్. ఇవి కాకుండా లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఒకటి ఉందమ్మా. గవర్నమెంట్ రిసీవ్స్ లోన్స్ ఫ్రమ్ ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆపరేటింగ్ విత్ ఇన్ ద కంట్రీ అండ్ ఆల్సో ఫ్రమ్ ద పబ్లిక్. గవర్నమెంట్ కెన్ ఆబ్టైన్ లోన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్, ఫారిన్ గవర్నమెంట్ అండ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్. అంటే గవర్నమెంట్కి ఏమవుతుందంట, గవర్నమెంట్కి రిసీవ్ అవుతుందంట, లోన్స్ వస్తున్నాయంట. ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇండియా లోపల ఉన్న ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వస్తున్నాయంట. అవి కాకుండా గవర్నమెంట్కి పబ్లిక్ నుంచి లోన్స్ వస్తున్నాయంట. ఇవి కాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి మనీ వస్తుందంట, లోన్స్ వస్తున్నాయంట. అవి కాకుండా ఫారిన్ గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని లోన్స్ వస్తున్నాయంట. అంటే అది కూడా గవర్నమెంట్కి ఇప్పుడు రేపు ఫ్యూచర్లో పే చేసుకుంటారు, కానీ ఇప్పుడు వస్తుంది కాబట్టి అదేంటి, ఇన్కమ్ రిసీవ్. లోన్స్ అండ్ అడ్వాన్సెస్. గవర్నమెంట్ రిసీవ్స్ loans and advances from the institutions, from the financial institutions which are within the country, and also receives, the government also receives loans from the foreign government and also from the foreign financial institutions. The point ఏంటంటే loans and advances. Next one వచ్చేసి grants in aid. గ్రాంట్స్ ఆర్ అమౌంట్ రిసీవ్డ్ వితౌట్ ఎనీ కండిషన్ ఆఫ్ రిపేమెంట్. అంటే గవర్నమెంట్కి మనీ వస్తుందమ్మా, కానీ గవర్నమెంట్ మళ్ళీ రిటర్న్గా ఎవరికి పే చేయాల్సిన అవసరం లేదు. దాన్ని ఏమంటామంటే గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అంటాం. దేర్ ఆర్ నాట్ రిపేడ్. స్టేట్ గవర్నమెంట్ రిసీవ్ సచ్ ఎ గ్రాంట్స్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్. గవర్నమెంట్కి ఏమొస్తుందంటే కొంచెం మనీ ఎవ్రీ ఇయర్ బేసిస్లో, లేకపోతే ఏదైనా సిచ్యువేషన్ వచ్చిందనుకో, ఏదైనా కండిషన్, అన్ఎక్స్పెక్టెడ్ కండిషన్ వచ్చేసిందనుకో, అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి కొంచెం మనీ ఇస్తుంది. దానికి స్టేట్ గవర్నమెంట్ నో నీడ్ ఆఫ్ పేయింగ్ టు ద సెంట్రల్ గవర్నమెంట్. మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి పే చేయాల్సిన అవసరం లేదు, రిపేమెంట్ ఆప్షన్ లేదు. దాన్ని ఏమంటామంటే గ్రాంట్స్ ఇన్ ఎయిడ్. అమ్మ మైండ్లో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, గిఫ్ట్. మనం ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చామనుకో మళ్ళీ రిపే చేయాల్సిన అవసరం ఉందా, గిఫ్ట్ రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం ఉందా, లేదు. అది గిఫ్ట్. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అంటే మైండ్లో పెట్టుకొని గిఫ్ట్. సెంట్రల్ గవర్నమెంట్ may receive such a grants from the foreign governments or any international funding agency. Grants are of 2 types. అమ్మా మనకి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని గ్రాంట్స్ వస్తున్నాయి, దానికి మనం రీపేమెంట్ చేయాల్సిన అవసరం లేదు.
మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్కి కూడా కొన్ని గ్రాంట్స్ రావచ్చు. ఎక్కడి నుంచి రావచ్చు? ఫారెన్ ఎన్ఆర్ఐస్ నుంచి రావచ్చు, ఫారెన్ గవర్నమెంట్ నుంచి రావచ్చు, ఫారెన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కూడా రావచ్చు. ఈ గ్రాంట్స్ 2 టైప్స్ అంట. ఏంటి? ఫస్ట్ వన్ వచ్చేసి జనరల్ గ్రాంట్స్, సెకండ్ వన్ వచ్చేసి స్పెసిఫిక్ గ్రాంట్స్. జనరల్ గ్రాంట్ అంటే ఇప్పుడు ఎవరైనా ఇచ్చారనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ కన్నా స్టేట్ గవర్నమెంట్ కన్నా ఇచ్చారనుకో, జనరల్ గ్రాంట్ అని చెప్పారనుకోండి, వాళ్ళు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు ఆ ఫండ్ని. ఆ మనీని వాళ్ళు ఎక్కడైనా ఏ దానికైనా యూజ్ చేసుకోవచ్చు. అది స్పెసిఫిక్ గ్రాంట్ వచ్చిందనుకో, స్పెసిఫిక్ అంటే ఈ పర్టికులర్ దానికి నేను ఇస్తున్నాను కాబట్టి యూ హ్యావ్ టు యూజ్ దిస్ పర్టికులర్ గ్రాంట్ ఫర్ దిస్ పర్టికులర్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మన కేరళలో మొన్న ఫ్లడ్డింగ్ వచ్చింది, మొన్న వేనాడులో. అప్పుడు వచ్చినప్పుడు మస్తు ఇండియన్ గవర్నమెంట్ కాకుండా, ఇండియాలో ఉన్న ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కాకుండా ఫారెన్ నుంచి కూడా కొన్ని ఎయిడ్స్ వచ్చాయి. అంటే వాళ్ళకి స్పెసిఫిక్గా ఏం మెన్షన్ చేశారు? యూ హ్యావ్ టు యూజ్ దిస్ మనీ, దిస్ గ్రాంట్ టు ద కేరళ. అర్థమైందా? అంటే అట్లాంటి సిచ్యువేషన్స్ వస్తే అక్కడ స్పెసిఫిక్గా వాళ్ళు ఇచ్చిన రీజన్ స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి వీ హ్యావ్ టు యూజ్ ఫర్ దట్ పర్టికులర్ పర్పస్ ఓన్లీ. జనరల్ అంటే దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. అర్థమైందమ్మా? దిస్ ఈజ్ ఆల్సో ఈజీ ఆన్సర్, దట్ విత్ 5 మార్క్స్ ఆన్సర్ అమ్మా. లెర్న్, దిస్ ఈజ్ వెరీ ఈజీ ఆన్సర్. ఓకేమ్మా? హ్యావ్ ఎ నైస్ డే అమ్మా.